విశాఖ నగర నడిబొడ్డున క్రికెట్ బెట్టింగ్ ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు పోలీసులు. కొన్నేళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా క్రికెట్ బెట్టింగ్ జోరుగా జరుగుతోంది. ఆన్లైన్ ఆఫ్లైన్లలో బెట్టింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. ఏకంగా 176 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు బెట్టింగ్ కేటుగాళ్లు. టాస్క్ ఫోర్స్, సైబర్ క్రైమ్ పోలీసులు చేసిన జాయింట్ ఆపరేషన్లో మొత్తం 8 మంది క్రికెట్ బుకీలను అదుపులోకి తీసుకున్నారు. బెట్టింగ్ ముఠాలో కీలకమైన వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. వారి కోసం 2 తెలుగు రాష్ట్రాల్లో పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటి వరకు 45 లక్షల రూపాయలు ఫ్రీజ్ చేయగా 80 నకిలీ అకౌంట్స్, బ్యాంక్ పాస్బుక్లు గుర్తించారు పోలీసులు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ అందిస్తారు. భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు చేశారు విశాఖ పోలీసులు. టాస్క్ ఫోర్స్ పోలీసులతో జాయింట్ ఆపరేషన్ చేసి 1 కాదు 2 కాదు సుమారు 176 కోట్లు ట్రాన్సాక్షన్ జరిగినట్టు కూడా గుర్తించారు. ప్రస్తుతం మనం ఏదైతే లొకేషన్లో ఉన్నామో ఇక్కడ పెదవాళ్ళ తేరు గాయత్రి టవర్స్, ఇది డాక్టర్స్ కాలనీ అంటారు. ఈ ఏరియాలో ఒక ఫ్లాట్లో వీరంతా కూడా కార్యక్రమాలన్నీ కూడా చేసేవాళ్ళు. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ బెట్టింగ్ కూడా నిర్వహించినట్లు పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే మొత్తం 80 నకిలీ అకౌంట్లు కూడా గుర్తించడం జరిగింది. అందులో మొత్తం 176 కోట్లు ట్రాన్సాక్షన్ జరిగినట్టు, అంతేకాకుండా 80 ఫేక్ అకౌంట్లు కూడా దొరికాయని చెప్తున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా 8 మందిని అరెస్ట్ చేశారు. ముందు ఒకరు పక్కా సమాచారంతో ఒకరిని అరెస్ట్ చేయగా అతన్ని పట్టుకుని విచారించగా తర్వాత 4, రీసెంట్గా మరో 3 కూడా దొరకడం జరిగింది. అయితే ఈ మొత్తం బుకీలందరూ కూడా చాలా ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. వాటిలో చాలా మంది రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా ఇదంతా కూడా గోప్యంగా విచారణ చేస్తున్నారు, ఎందుకంటే అసలైన నిందితులు తప్పించుకునే అవకాశం ఉంది కాబట్టి. అయితే ఈ మధ్య కాలంలో విశాఖలో ఇటువంటి ఎంత భారీ క్రికెట్ బెట్టింగ్ గుట్రొట్టు చేయడం అనేది ఇదేని చెప్పుకోవాలి. ఎందుకంటే 176 కోట్లు ఈ ట్రాన్సాక్షన్ జరిగినట్టు తెలుస్తున్నాయి. వీళ్ళంతా కూడా ఒక ముఠాగా ఏర్పడి తర్వాత అమాయకుల్ని కొంతమంది ఎవరైతే ఈ బెట్టింగ్లు వేస్తుంటారో వాళ్ళని ట్రాప్ చేసి ఈ విధంగా మోసం చేసిన జరిగింది. అది కూడా వేలల్లోనూ లక్షల్లోనూ కాదు, కోట్లలో ఈ ట్రాన్సాక్షన్ అంతా జరిగినట్టు తెలుస్తుంది. మనం చూస్తున్నాం ప్రస్తుతం ఈ గాయత్రి టవర్స్లోనే బి బ్లాక్లో ఒక ఫ్లాట్కి రెంట్కి తీసుకుని అందులో ల్యాప్టాప్లు ఇవన్నీ కూడా సెటప్ అంతా పెట్టుకుని ఈ విధంగా మోసం చేయడం జరిగింది. ఇంకా ఈ ముఠాకు సంబంధించినటువంటి ప్రధాన నిందితుల కోసం పోలీసు బృందాలు 2 తెలుగు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తున్నాయి. ఇప్పటికైతే 8 మందిని మొత్తం అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. వీళ్ళంతా కూడా ఏదైతే మ్యూల్ అకౌంట్స్ ద్వారా క్రియేట్ చేసి ఆ డబ్బులన్నీ కూడా చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే 45 లక్షలు అమౌంట్ ఫ్రీజ్ చేయడం జరిగింది. అయితే ఓవరాల్గా భారీ మొత్తంలో 176 కోట్లు అటు ఆన్లైన్లోను ఇటు ఆఫ్లైన్లోను క్రికెట్ బెట్టింగ్లు నిర్వహించేవారనేసి పోలీసుల విచారణలో తేలింది. అయితే మిగతా ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో అంటే ఈ బెట్టింగ్ ముఠాకు సంబంధించినటువంటి కీలక నిందితులు ఇంకెవరున్నారనేది కూడా పోలీసులు వాళ్ళని పట్టుకునే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు పోలీసు బృందాలు కూడా అటు 2 తెలుగు రాష్ట్రాలు తెలంగాణతో పాటు ఇటు ఏపీలోనూ కూడా సర్చింగ్ చేస్తున్నాయి. అయితే దీని విషయం సంబంధించి పోలీసులు ప్రెస్ నోట్ మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. మిగతా వివరాలు కూడా వెల్లడిస్తే అసలు నిందితులు తప్పించుకునే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళ కోసం కూడా శరవేగంగా వాళ్ళ కోసం సెర్చింగ్ అయితే కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ విశాఖలో ఈ స్థాయిలో భారీ బెట్టింగ్ ముఠాను గట్టురట్టు చేయడం ఈ మధ్యకాలంలో ఇదే ఫస్ట్ టైం అని చెప్పుకోవాలి. ఎందుకంటే రానున్నది IPL సీజన్, దాంతోపాటు ఛాంపియన్స్ ట్రోఫీ కూడా జరుగుతుంది. ఇటువంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ బెట్టింగ్ ముఠా ఏవైతే ఉన్నాయో వీళ్ళంతా కూడా నకిలీ అకౌంట్స్ క్రియేట్ చేసి ఒక గ్రూప్గా ఏర్పడి క్రికెట్ బెట్టింగ్ ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళని టార్గెట్ చేసుకుని ఇటువంటి కార్యకలాపాలు చేస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి కోట్లలో కొలగొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని రిమాండ్కి తరలించారు. మిగతా వారి కోసం కూడా పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేస్తున్నాయి. కెమెరామెన్ శ్రీధర్, విశాఖ నుంచి.